దక్షిణాది రాష్ట్రాల పాత్ర లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిపోతే అది దక్షిణాదికి అన్యాయం. ఇది రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది వాదించేది. దక్షిణాది పాత్ర కూడా ఉండాలంటే సమం ఉండాలి అన్నట్టు. ఈశాన్య రాష్ట్రాలకు అంటతో అట్లాగే ఉంటుంది, వెస్ట్కి అట్లాగే ఉంటుంది. ఇంకోటి, ఒక ప్రాంతం మొత్తం ఒక పార్టీని గెలిపిస్తుందా? అలా గెలిపిస్తుందంటే అది నీ ప్రభుత్వ వైఫల్యం కదా. ఇప్పుడు ఇదివరకు ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తర్వాత ఉత్తరాదంతా ఓడించింది, మరి దక్షిణాది గెలిపించింది కదా. అట్లాగే రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఉత్తరాదంతా ఓడించింది కాంగ్రెస్ని, కానీ దక్షిణాది గెలిపించింది. అది తేడాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ మరణం తర్వాతన ఉత్తరాదిలో వచ్చిన సింపతి దక్షిణాదిలో రాలేదు. అప్పుడే కదా ఎన్టీ రామారావు గెలిచింది, ఇక్కడ భారీ సీట్లు వచ్చినాయి. కాబట్టి జనం ఆలోచనలని ప్రకారం ఇట్లుండాలి అట్లుండాలి. ఇప్పుడు ఈయన ఏమంటారు, గుజరాతు, బీహారు, మధ్యప్రదేశు, ఉత్తరప్రదేశు, రాజస్థాన్ల సీట్లతో ప్రభుత్వం ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలతో కూడా కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అందరికి ఒకరికి వచ్చేస్తా. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఫస్ట్ కాంగ్రెస్ చూసుకోవాల్సింది తన బ్రతుకు ఏమైపోతుంది, తనని ఎవడూ పట్టించుకొని స్థితికి వెళ్ళిపోయానన్న విషయాన్ని గ్రహించుకోవాల్సి ఉంది.